అందరికీ నమస్కారం. మిత్రులారా, బేకింగ్ సోడా, వంట సోడా దీన్ని మెడిసిన్‌గా ఎలా వాడుకోవచ్చు అనే చాలా విషయాలు మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. యూజువల్‌గా వంటలో వేసుకోవడానికి మనకు తెలుసు కదా! ఏదో పూరీల్లో ఏసుకునేదానికి, లేకపోతే ఇడ్లీల్లో ఏసుకునేదానికి, దోసల్లో ఏసుకోవడానికి వాడతాం. ఇంకా బయట బేకరీస్‌లో అయితే వేరే దానికి వాడతాం. కానీ ఈ బేకింగ్ సోడాని మన ఫేస్‌కి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, అంటే ఫేస్ మీద ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? యాక్నే రావడం, పింపుల్స్ రావడం, బ్లాక్ హెడ్స్ రావడము, స్కిన్ అంతా పగిలినట్టు కావడం, ఇటువంటివి ఉంటాయి కదా! అటువంటి వాటికి దీన్ని మెడిసిన్ లెక్క వాడుకోవచ్చు. బయట కెమికల్స్‌తో చేసినటువంటి క్రీములు, పౌడర్‌లు అవి వాడుకుంటే వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మనకు తెలిసింది. మాట్లాడుకున్నాం మనం చాలా సార్లు. కానీ ఇది నేచురల్. ఎందుకంటే బేకింగ్ సోడా ఆల్కలైన్ లెక్క పనిచేస్తది. నేచురల్ ఆల్కలైన్ అది. మీరు జస్ట్ వాటర్‌లో మిక్స్ చేసి చూసుకుంటే ఆ వాటర్ ఆల్కలైన్ అయిపోద్ది. అంత అద్భుతంగా పనిచేస్తది. కాకపోతే ఎక్కువ వాడకూడదు కానీ ఈ బేకింగ్ సోడాని మనకొచ్చే ప్రాబ్లమ్స్‌కి కొన్నింటితో మిక్స్ చేస్తే దానికి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అవేంటి చూద్దాం. మనకు యాక్నే ప్రాబ్లం, ఫేస్ మీద పెద్ద పెద్ద పింపుల్స్ రావడం ఉంటుంది కదా! అటువంటి ప్రాబ్లంకి బేకింగ్ సోడా కొంచెం రోజ్ వాటర్ కలపండి. కలిపి దానికి కొంచెం లెమన్ జ్యూస్, నిమ్మరసం అంటారు కదా! లెమన్ జ్యూస్ తక్కువ ఉండాలి ఎప్పుడు. ఒక 2, 3 చుక్కలు మాత్రమే వేయాలి. బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ తీసుకోండి. హాఫ్ స్పూన్ రోజ్ వాటర్ కలపండి. ఒక 2, 3 చుక్కలు నిమ్మరసం కలిపేసి దాన్ని యాక్నే స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో మీకు ఆ పింపుల్స్, పెద్ద పెద్ద పింపుల్స్ ఉంటాయి, దాని మీద పెట్టేసేయండి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత దాన్ని కడిగేసుకోవచ్చు. అలాగే సన్ బర్న్ అని చెప్పి ఉంటుంది. అంటే ఎండలోకి వెళ్తే చాలా మందికి ట్యానింగ్ వచ్చేస్తుంది. మొత్తం బ్లాక్ అయిపోద్ది మొహం అంతా. మొహం, చేతులు ఇదంతా ఎక్కడైనా కేవలం ముఖానికే కాదు, స్కిన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్‌కి. ఆ కండిషన్‌కి బేకింగ్ సోడా అంటే వంట సోడా దాంతోపాటు కలబంద గుజ్జు, కొంచెం వాటర్, ఈ 3 మిక్స్ చేసి దాన్ని అప్లై చేసి ఆరిపోయిన తర్వాత కడిగేయండి. ప్రాబ్లం ఎక్కువగా ఉంటే రోజుకు 2, 3 సార్లు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఒకసారి అప్లై చేసినా సరిపోతుంది. దీన్ని చేస్తే ఆ ట్యానింగ్ చాలా ఈజీ. సన్ అంటే ఎండలోకి వెళ్ళడం వల్ల వచ్చినటువంటి ట్యానింగ్. అలాగే డార్క్ స్పాట్స్ వస్తాయి ఫేస్ మీద. ఫేస్ ఏమో మంచి తెల్లగా ఉంటుంది, అక్కడక్కడ స్పాట్స్ కనిపిస్తాయి. పుట్టుమచ్చలు లాంటి స్పాట్లు లాగా ఉంటాయి. అటువంటి స్పాట్స్ కూడా ఇది బాగా పనిచేస్తుంది. వంట సోడా, దాంతోపాటు రోజ్ వాటర్, అలాగే కొబ్బరి నూనె, ఒక హాఫ్ స్పూను వంట సోడా తీసుకొని దానికి హాఫ్ స్పూను రోజు వాటర్ కలపండి. కొబ్బరి నూనె పావు స్పూన్ కొబ్బరి నూనె కలిపి పేస్ట్ లాగా చేసుకోండి. చేసి ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో దాని మీద మీరు అప్లై చేసేసి నీడలో ఆరిన తర్వాత దాన్ని కడిగేసుకోవచ్చు. అలాగే స్కిన్ మీద ర్యాషెస్ వస్తూ ఉంటాయి. అంటే ఏదో సోరియాసిస్, ఎగ్జిమా ఇటువంటివి కాకుండా సడన్గా ర్యాష్ వస్తుంది. అలర్జీ వల్ల వచ్చేటువంటి ర్యాష్ అంట. అది వచ్చి పోతుంది, 1-2 గంటల తర్వాత పోతుంది, కానీ ఈ లోపల దురద ఇదంతా బాగా సతాయిస్తుంది విపరీతం. అటువంటి ప్రాబ్లం కూడా ఈ బేకింగ్ సోడా చాలా బాగా పనిచేస్తుంది. వంట సోడా తీసుకోవాలి, దానికి కలబంద గుజ్జు కలబంద లోపల ఉంటుంది, జెల్లీ లాగా ఉంటుంది కదా, ఆ గుజ్జు, దాంతోపాటు చామోమైల్ అని చెప్పి ఒక ఎసెన్షియల్ ఆయిల్ దొరుకుతుంది. ఈ అరోమా ఆయిల్స్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇస్తారు చామోమైల్ ఆయిల్. అంటే ఒక విధంగా చెప్పాలంటే చామంతి పూలకు సంబంధించిన ఆయిల్ అది. అది ఒక 2 చుక్కలు వేయాలి. అంటే ఒక హాఫ్ స్పూను బేకింగ్ సోడా, హాఫ్ స్పూను కలబంద గుజ్జు, ఒక 2-3 చుక్కలు ఈ ఎసెన్షియల్ చామోమైల్ ఆయిల్ వేసేసి దీన్ని మీకు స్కిన్ మీద ఎక్కడైతే మీకు ర్యాషెస్ వస్తున్నాయో ఆ ర్యాషెస్కి పూసేసి పూర్తిగా ఆరిపోయిన తర్వాత దాన్ని కడగండి. ఇలాగాని చేస్తూ ఉంటే మీకు వచ్చినటువంటి ర్యాషెస్ ఇమ్మీడియట్గా తగ్గిపోతాయి. ఎటువంటి దురదలు లేకుండా. సో స్కిన్ ర్యాషెస్ ఖచ్చితంగా తగ్గిపోతాయి. మీకు ఆ స్కిన్ దీంతో ఉన్నటువంటి ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీరు రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఎక్కడైతే మీరు అప్లై చేశారో ఆ ప్లేస్కి ఇంకా ఫర్దర్ ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకున్నటువంటి ప్రాబ్లం చాలా ఈజీగా తగ్గిపోతాయి. ఇవన్నీ మన ఇంట్లో ఉండేటివి, కెమికల్ లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గిపోవడం. బాగుంది కదా? మరోసారి వేడితో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.